ఈ కరపత్రిక మీకు వాళ్ళు ఏమైనా పబ్లిష్ చేస్తే కింద ఎడిటెడ్ ప్రింటెడ్ అండ్ పబ్లిష్డ్ బై తెలుగుదేశం పార్టీ అని ఉంటే మీరు అనొచ్చు. అలా మనం వీ షుడ్ నాట్ బ్లేమ్ అండి. వాళ్ళు అనుకూలంగా ఉంటే ఉండొచ్చు కానీ పబ్లిషర్స్ కాదు కదా వాళ్ళు. మేము అదే చెప్తున్నామండి, అనుకూలంగానే ఉన్నారంటున్నాం. మేము పబ్లిష్ చేశారు అనట్లేదు కదా, టీడీపీ పార్టీ పబ్లిష్ చేసింది అనట్లేదు. వాళ్ళు పబ్లిష్ చేసిన దానికి టీడీపీకి టీడీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఈనాడు పేపరు 100 కోట్లు ఖజానాలో ఉన్నాయి అని చెప్పినటువంటి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా డబ్బులు లేవనలేదే. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా తన బాధ్యత నుంచి తప్పుకోలేదే. జగన్మోహన్ రెడ్డి గారు మరి నవరత్నాలను గాని మా మేనిఫెస్టోని గాని ఇదే భగవద్గీత ఇదే ఖురాన్ అని చెప్పేసి ప్రతి నెల దాదాపుగా ప్రతి వ్యక్తికి కూడా రేషన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి కూడా 50,000 రూపాయలు పడేటట్లుగా చేశారే జగన్మోహన్ రెడ్డి గారు. మేము 50,000 ఏంటి, మేము దాదాపుగా 2 లక్షలు ఇస్తాం మేము ప్రతి వ్యక్తికి కూడా అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఎందుకు శోకాలు పెడుతున్నారు? మీరు పెట్టాలనుకుంటే ఏ రకంగానైనా ప్రజలకి కానీ. చంద్రబాబు గారు ఆర్థిక వ్యవహారాల నిపుణులు, ఒక రకంగా ఆర్థికవేత్త. ఆయనకి తెలుసు రూపాయి రాకడేంటి పోకడేంటి, దాన్ని ఎలా నియంత్రించాలి, ఎక్కడ అనవసరంగా పిల్ఫరేజ్ జరుగుతుంటే దాన్ని కట్టేలు చేయాలి. ఆయనకు ఒక విజన్ ఉంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేసే మెకానిజం ఉంది, సమర్థత ఉంది, దక్షత ఉంది. ఒకటి నాకు అవకాశం ఇచ్చిన సమయంలో నన్ను చెప్పనివ్వండి. మీరు దక్షత ఉంది చాలా ఉంది అంటే ఇప్పుడు ఒక కథ ఉంటది దేవతా వస్త్రం అన్నట్లుగా. మీరు మాట్లాడే మాటన దేవతా వస్త్రాల కథలాగా ఉంటది. ఎంత మీకు అనుభవం ఉన్నా, ఎంత మీకు ఆర్థిక శాస్త్రాన్ని చేసినా మీరు ఇంప్లిమెంటేషన్ అనేది చూపించకపోతే ఎందుకండి అవన్నీ? ఎవరికి కావాలి? మీ సృష్టి ఎవరికి కావాలి? మీకు పేదవాడికి ఒక్క సంవత్సరం ఆగలేరా? లెట్ హిమ్ కంప్లీట్ 1 year టైం. వాసుదేవన్ గారు ఇప్పుడు ఇస్తానన్నటువంటి అమ్మఒడి కార్యక్రమం, అమ్మఒడి పథకాన్ని సెప్టెంబర్ లో లోకేష్ గారు ప్రకటించారు, జీవో కూడా రిలీజ్ చేశారు. మేము మీటింగ్ పెడతాము, అటు తల్లిదండ్రులతో టీచర్లతో మీటింగ్ పెట్టి మేము ఫండ్స్ రిలీజ్ చేస్తామని చెప్పేసి మీకు అసెంబ్లీ సాక్షిగా మీరు జీవో రిలీజ్ చేశారు. జీవో రిలీజ్ చేసి ఈ రోజు మేము ఇవ్వట్లేదని చేతులు ఎత్తేస్తే దాని అర్థం ఏంటి అంటే మీరు రిలీజ్ చేసినటువంటి గవర్నమెంట్ ఆర్డర్స్ కూడా మీ దగ్గర వాల్యూ లేదా? వాటికి అసలు అలొకేషన్ ఆఫ్ ది ఫండ్స్ అనేది లేకుండా మీరు జీవో ఎలా రిలీజ్ చేస్తారంటే, జీవో రిలీజ్ చేయడం అంటే ఏదో అడ్డిబిల్లి ఆటలాగా చేసేయటమేనా? అదేనా గవర్నమెంట్ అంటే? మరి నిన్నటికి నిన్న మరి రామోజీరావు సంస్మరణ సభ పెట్టడానికి 2 కోట్లు రిలీజ్ చేశారే అధికారంలోకి రాగానే. ఏ అధికారంతో చేశారు? దానికి ఫీజిబిలిటీ ఉందా? దానికి ఫీజిబిలిటీ చాలా బాగుందా? నిన్నటికి నిన్న దావోస్ వెళ్ళడానికి 37 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారే, దానికి ఫీజిబిలిటీ బాగా ఉందా? మీకు ప్రజలకు ఇవ్వడానికి ఎందుకు మీకు చేతులు రావట్లేదు? మీరు ఇస్తానన్నటువంటి అది అధికారిక పర్యటన. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ వెళ్ళినా అధికారికంగా ప్రభుత్వమే ఖర్చు పెడుతుంది. దానికోసం ప్రత్యేకంగా మీరు వేలెత్తి చూపించక్కర్లా దానికి 37 కోట్లు రిలీజ్ చేశారు ఇట్లా అని. అధికారిక ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బాధ్యత నుంచి తప్పుకోలేదండి. ఆయన బాధ్యత నుంచి ఎప్పుడు తప్పుకోలేదు. చెప్పారా మీకేమన్నా? ఈయన తప్పుకున్నారా? అవి చెయ్యండి. మేము అడిగేది అది, మీరు అవి చెయ్యండి. మేము ప్రజల పక్షాన నిలబడి మాట్లాడుతున్నాం. మీరు కరెంటు ఛార్జీలు పెంచమన్నారు, మరి వచ్చిన 3 నెలల్లోనే మీరు కరెంటు ఛార్జీలు పెంచేశారు. మరి దానికి ఏమి మళ్ళీ ఫిబ్రవరి నుండి మళ్ళీ పెరుగుతున్నాయి. మరి దానికి ఏం చెప్తారు అంటే? సరే ఓకే అండి, అన్ని మీ మాటలే. ఒక నిమిషం, అన్ని మీ మాటలే. సుజాత గారు మీరే చెప్పండి. అన్ని మీ మాటలే. ఆయన సరే మీరు అన్నట్టు ఆయన ఏం చేయట్లేదు, మీకు వజ్రాయుధం ఇచ్చాడు. మరి ఆయన యూకే నుంచి ఎప్పుడు వస్తాడో, ఆ వజ్రాయుధం ఎప్పుడు అందుకుంటాడు, జనంలోకి ఎలా ఎప్పుడు ప్రత్యక్షం అవుతాడు జనంలోకి? వాసుదేవన్ గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఏంటంటే ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పినా ప్రజలు మరి చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతున్నారు అని అనుకుంటే, ఎందుకంటే ఆయన చాలా చాలా లాంగ్ పొలిటికల్ కెరియర్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి. కానీ అదే విధంగా ఎన్నోసార్లు అబద్ధాలు చెప్పి ఎప్పుడు కూడా వాటిని నెరవేర్చినటువంటి చరిత్ర లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది 2024 ఎన్నికల్లో. కానీ ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేశారు. మేమైతే వేయలేదనే అనుకుంటున్నాం. మేమైతే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది, మీరేదో మోసం చేశారనే అనుకుంటున్నాం. కానీ ప్రజలు అదే మీరు మిమ్మల్ని నమ్మి ఓట్లేస్తే మీరు వెళ్ళండి, మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి. మీరే కదా పెన్షన్ ఇస్తుంది, మీరు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు కదా, మీరు పెన్షన్ ఇస్తున్నారు కదా, ప్రజలను అడగండి. మీరు అడిగేది, మేము చెప్పేది ఏంటంటే
వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళారు సంక్షేమ పథకాలు ఇవ్వగానే. మీరు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళండి. మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందో అడగండి. మేము అది కదా అడిగేది. మీకు ఫీజబిలిటీ ఇప్పుడు గుర్తొచ్చిందా? మీకు వాళ్ళు ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి మీకు కనిపించట్లా. వెనిగల రాము గారు వెళ్ళారు, ఆ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు వెళ్ళారు, వీళ్ళందరూ వెళ్తున్నారు కదా. మీరు చూసి మాట్లాడాలి. వెనిగళ్ల రాము అనేటువంటి వ్యక్తి ఒక ఎన్ఆర్ఐ. ఆయన తెలుసు నాకు. ఆయన అమెరికాలో ఉంటాడు. ఆయన అక్కడ గెలిచినా గానీ ఎక్కువ కాలం ఇక్కడే ఉంటాడు. ఆయన ఒక ఎన్ఆర్ఐ. అక్కడ ఎక్కడైతే ఆడపిల్లలు 300 మంది ఆడపిల్లలు అక్కడ అన్యాయం జరిగిందని వస్తే సీక్రెట్ కెమెరాల ఇష్యూ జరిగినప్పుడు ఎమ్మెల్యే లేడు. అక్కడ ఎమ్మెల్యే అనేటువంటి వ్యక్తే లేడు. సో ఒక ఎమ్మెల్యే గురించి మేము మాట్లాడడానికి ఇక్కడ లేవండి. ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి ఫీజిబిలిటీ అనేది, మీరు జగన్మోహన్ రెడ్డి గారు యూకే నుంచి రాలేదు అంటున్నారు కదా, ఖచ్చితంగా మేము ప్రజల్లోకి వెళ్తాము. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళక ముందే వీళ్ళకి ఇంత భయం పుట్టుకుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి, వైసీపీ పార్టీ ఒకసారి ప్రజల్లోకి జనసేన సుజాత గారు మాట్లాడతారు. ఏమండి ప్రభుత్వం కూలిపోవడం ఖాయం.